మిక్కిలిగా ప్రేమించిన యేసయ్యా నీకు వందనాలు. దైవం సహాయం చేసి శ్రేష్టమైనటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క నీ సన్నిధిలో ప్రభు కూడుటకు సహాయం చేసిన స్థితులు కనుక దేవ సహాయం చేసి నీ దీవెనతో నింపి మమ్మల్ని ప్రభు ఆస్వాదింపచేయమని కృపచూపమని సాతాను క్రియలని కాల్చివేసి లయపరచమని ప్రభా వింటున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము మనం బెత్లెహేం గురించి, బెత్లెహేం దగ్గర ఉన్నటువంటి యొక్క ఎఫ్రాతా గురించి మనం కొన్ని మాటలు చెప్పుకోవడానికి దేవుడు కృప చూపును గాక. సరే, మంచిది. అయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము మనం ధ్యానం చేసుకుందాం. బెత్లెహేము ఎఫ్రాతా, యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రభునందు ప్రేమటువంటి యొక్క దేవుని బిడ్డలారా, ఎంత శ్రేష్టమైనటువంటి యొక్క దేవుని మాటలు ఎంత ఆశీర్వదకరమైనవో చాలా ఆశ్చర్యంగా మనం గమనిద్దాం. ఎంత శ్రేష్టమైనటువంటి యొక్క కృపచేత దేవుడి మాటలను మనకు అందిస్తున్నాడు. ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఎవరైనా ఇశ్రాయేలు నుండి ఏలబోయేటువంటి వాడు ఎవరు? ఆయనే ప్రభు అని యేసుక్రీస్తు వారు. ఆయనే రక్షకుడు. కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టబడను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు బెత్లెహేములో ఎఫ్రాతా అనేటువంటి యొక్క ప్రాంతములో ప్రభు అయిన రక్షకుడు మన కొరకు పుట్టాడు. అయితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, బెత్లెహేం గురించి మనం కొన్ని మాటలు చెప్పుకుందాము. బెత్లెహేము ఎలాంటిదంట? బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. స్వల్ప గ్రామం అండి. చాలామంది మనం అనుకుంటాం, మనం ఎందుకు పనికిరాము ప్రభువా, నేను ఎందుకు పనికిరాను. తగ్గించుకోవడం మంచిదే, వినయ మనసు కలిగి ఉంటే మంచిదే, దీనత్వం కలిగి ఉంటే మంచిదే, చాలా శ్రేష్టమే. అలాంటి పద్ధతులు మంచివే. కానీ దిగులు పడతాం, అయ్యో నేను ఎందుకు పనికిరానే, నేను డబ్బు లేనివాడిని, పొలాలు లేనివాడిని, ఏదో చిన్న గుడిసె లాంటి వాడిని, నా పరిస్థితి ఇది, నేను ఎందుకు పనికిరాను, నా కుటుంబం ఎందుకు పనికిరాదు. వాస్తవమే. అయితే పనికొచ్చేలాగా చేసేటువంటి గొప్ప దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బెత్లెహేంలో పెట్టారు. ఒక రక్షకుడుగా పెట్టాడు. ఆ బెత్లెహేం గురించి మత్తయి సువార్తలో ఏమని రాయబడింది? యూదయ దేశ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. బా, బెత్లెహేమా, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ బెత్లెహేమా, ఓ ఎఫ్రాతా, నువ్వు అనుకుంటున్నావేమో ప్రపంచంలో అతి చిన్న గ్రామము. ఆ చిన్న బెత్లెహేము గురించి దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఓ బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను. యూదా దేశంలో ఉన్నటువంటి యొక్క ప్రధానమైన పట్టణాలలో గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయంట యూదా దేశంలో. కానీ బెత్లెహేము చిన్న అల్పమైనది, స్వల్పమైనది. ఈ స్వల్పమైనది పేద స్థితిలో చిన్న గుడిసెల్లాగా ఉన్నటువంటి యొక్క చిన్న గ్రామము. ఈనాటి కాలం అయితే యెరూషలేము, ఆ యొక్క దేవాలయం, ఆ యొక్క బెత్లెహేం అంతా కూడా మంచి భవనాలతో ఉండిపోయింది అనుకుంటాను. అయితే ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి చిన్న గ్రామంలో పశువుల పాకలో
యేసు ప్రభువారు ఒక శిశువుగా ఉద్భవించి తొట్టిలో పెట్టబడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ గమనించాల్సిందంటే చిన్న గ్రామము, అల్పమైన గ్రామం. ఈ గ్రామము దీని గురించి ఏంటంటే అర్థం ఏంటంటే, ఎఫ్రతా అంటే ఫలభరితమైనటువంటి యొక్క స్థలం అని అర్థం అన్నమాట. ఫలభరితమైనటువంటి స్థలం, ఇది ఫలించేటువంటి స్థలం. ఈ స్థలములో ఇదే పాలుతేనెలు ప్రవహించే దేశం, పాలస్తీనాలో ఉన్నటువంటి యొక్క దేశం, ఐగుప్తులో ఉన్నటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క ఆశీర్వాదాలు, దీవెనలు. అక్కడ వర్షం పడితేనే పంటలు, కానీ వర్షం ఖచ్చితంగా యేసుక్రీస్తున్నటువంటి యొక్క యెహోవా సమయానికి కురిపిస్తాడు, సమయానికి ఆపుతాడు. విస్తారమైన పంటలు, అలాంటి యొక్క పంటలతో సమృద్ధి కలిగినటువంటి యొక్క బెత్లెహేము రొట్టెల ఇల్లు అని కదా, అలాగ దేవుడు దీవిస్తాడు. అయితే ప్రియులారా, ఎఫ్రతా, బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యోధా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షము. పురాతన కాలం అంటే యేసుక్రీస్తు వారు పుట్టకముందు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం, ఇలాంటి గొప్ప కార్యములతో యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవుతూ ఉంటాడని, ఆ బెత్లెహేము ప్రపంచానికి ఒక సెంటర్ పాయింట్ అని, ఆ దేశాన్ని, ఆ గ్రామాన్ని, చిన్న గ్రామాన్ని, అల్పమైన గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడని స్పష్టంగా మనకు తెలియపరచబడుతూ ఉందన్నమాట. అలాగే ప్రియమైనటువంటి వారలారా, రూతు గ్రంథం కూడా చూద్దాం. ఈ రూతు గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నందుదు గాక. ప్రియమైనటువంటి యొక్క దేవుని బిడ్డలారా, ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నందుదువు గాక. క్షేమాభివృద్ధి ఎక్కడ? ఎఫ్రాతాలో. ఈ స్థలాన్ని ఖ్యాతి నందటం, ఖ్యాతి నందినటువంటి స్థలమని, అలాగే ఆశీర్వదింపబడిన, అభివృద్ధి పొందేటువంటి యొక్క స్థలం అని కూడా చెప్పవచ్చు. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగినటువంటి వాడవు, బెత్లెహేములో నువ్వు ఖ్యాతి నందుదువు గాక. ఎవరు ఖ్యాతి నందేది? ఎవరు అభివృద్ధి అనేది? బెత్లెహేము చిన్న అల్పమైనటువంటి యొక్క గ్రామం, ఆ గ్రామంలో ఉన్న ప్రజలు. ఎందుకంటే ప్రభు అని యేసుక్రీస్తు వారు ఒక రక్షకుడుగా పుట్టినటువంటి వారు. ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసాడు, తన రక్తం చిందించాడు, అద్భుతమైనటువంటి యొక్క కార్యాలు సహాయం చేసి అనేకులు స్వస్థపరిచి, దయ్యాలను వెళ్ళగొట్టి, చనిపోయిన వాళ్ళు లేపి, ఆయన రుజువుపరిచి ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళినటువంటి వాడు, సమాధిని గెలిచినటువంటి మన ప్రభు. అయితే ఈ స్థలాన్ని ఖ్యాతి నందుదువు గాక. ఎవరిని? బెత్లెహేము విషయంలో. ఎఫ్రతా, ఈ స్థలము ఖ్యాతి నొందిన స్థలము, అభివృద్ధి నొందే స్థలము. ఇంతగా మేఘ గ్రంథంలో చూసాం, ఫలభరితమైన స్థలం. ప్రియమైన వాళ్ళారా, ఈ రీతిగానే మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యమైనటువంటి యొక్క కార్యాలు మనం చూస్తాం. ఇంకా చూద్దాం ఆదికాండము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదికాండము 35వ అధ్యాయములు ఇక్కడ 16వ వచనం చూద్దాం. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవ వేదనతో ప్రయాసపడెను. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతో, భయపడకము, ఇది నీకు కుమారుడునని చెప్పాను. ఆమె మృతి పొందాను. ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అని పెట్టాను. అట్లు రాహేలు మృతి నుండి బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభం కట్టించెను. అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము. ప్రియమైన వాళ్ళు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ స్థలములో, ఈ బెత్లెహేము ఉన్నటువంటి యొక్క ఎఫ్రాతా అనేటువంటి యొక్క స్థలములో, ఆ మార్గములో యాకోబు అనేటువంటి యొక్క యేసయ్య యెహోవా తండ్రి ఇశ్రాయేలుగా మార్చుకున్నటువంటి యొక్క ఆ యాకోబు యొక్క భార్య రాహేలు బిడ్డను కంట. అంతకుముందు యోసేపును కన్నది, ఒక పరిశుద్ధుడిని. ఆ తర్వాత బెన్యామీను కంట కూడా తన ప్రాణం విడుస్తుంది అన్నమాట మార్గ మధ్యంలో. అయితే ప్రియులరా,
ఆ స్థలాన్ని ఒక దుఃఖ స్థలం అని చెప్పవచ్చు. దుఃఖించే స్థలం, దుఃఖపడు స్థలం. తన భార్య చనిపోయినప్పుడు ఎంతగా యాకోబు ఎంతో అంగలార్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇక్కడ ఏమైనా రాయబడిందంటే ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడేను కనుక ఎఫ్రాతా మార్గములో బిడ్డన కంట చనిపోయినటువంటి రాహేలు విషయంలో ఈ స్థలము దుఃఖదినము. ఒక మంచి దేవునికి ఇష్టమైనటువంటి వాడు యాకోబు అనేటువంటి ఇశ్రాయేలు, ఈ ఇశ్రాయేలు సంతతి వారు ఎఫ్రాతా బేత్లెహేములో నివాసం చేయటానికి కోసమై వీరిలోనే యూదయ వంశంలోనే పుట్టడానికి ప్రభువుని యేసుక్రీస్తు వారు ఇష్టపడి అంగీకరించినందుకు ఆయన కొదమసింహమై ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొదమసింహంగా అనే ఉన్నాడు. మనం అనుకుంటాం బేత్లెహేము చిన్నదే కదా, దానివల్ల ఏంటి ఉపయోగం అనుకోవడానికి వీలు. కారణం ఏంటంటే రాజాతి రాజు అక్కడ పుట్టాడు, ప్రభువులకు ప్రభువు అక్కడ పుట్టాడు. ప్రపంచం అంతటా అదే రీతిగా ఈనాడు ప్రియమైనటువంటి వాళ్ళారా, నక్షత్రాన్ని తూర్పు దేశంలో ఉన్నటువంటి యొక్క నక్షత్రాలను చూసినటువంటి వారు కూడా ఆ నక్షత్రాలను చూసి జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు వచ్చి అక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారిని చూశారంట, అత్యానందభరితులయ్యారంట. వారు ఇచ్చిన బహుమతులు కూడా ఇచ్చారు. మంచిది. అయితే ప్రియులారా, అక్కడ కూడా రాయబడి ఉందన్నమాట. అదే ఊరు యూదా దేశపు పట్టణం, యూదా దేశంలో ఉన్నటువంటి యొక్క బేత్లెహేము పట్టణం, ఎఫ్రాతీము అక్కడ ఉన్నటువంటి యొక్క దావీదు పట్టణం. మనం అంటాం కదా, లోకాసు వార్త 2వ అధ్యాయము 11వ వచనం, దావీదు పట్టణం మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగులతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటే మీరు చూచెదరు అని వార్త చెప్పారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు పట్టణం అంటే బేత్లెహేం, దావీదు గ్రామం అంటే బేత్లెహేం, ఎఫ్రాతా అనేటువంటి యొక్క స్థలాలు. అలాంటి యొక్క స్థలము ఈ బేత్లెహేము అనేటువంటిది ఈ దావీదు పట్టణము లేదా దావీదు యొక్క చిన్న గ్రామము, దావీదు పుట్టినటువంటి యొక్క ఈ గ్రామం చూస్తానికి అల్పమైందేమో కానీ, చూస్తానికి ఒక చిన్నదేమో కానీ, దానిలో ఉన్న ప్రజలు కొద్దిమంది అయి ఉండవచ్చును, కానీ అక్కడ పుట్టినటువంటి వాడు ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఆయన యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకం చెందినటువంటి వాడు, అభిషక్తుడు. అలాంటి యొక్క శ్రేష్టమైనటువంటి యొక్క ప్రభువు సృష్టి యావత్తు అంటే ఆది సంభూతుడు. ఆది అంటే ప్రారంభములోనే, ఆదిలోనే ప్రారంభములోనే, సంభూతుడు అంటే సృష్టి, సర్వమును సృష్టించిన సృష్టికర్త అని అర్థం. ప్రియమైన వాళ్ళారా, సర్వమును సృష్టించిన సృష్టికర్తగా ఉన్నటువంటి యొక్క ఆది సంభూతుడు మన ప్రభువుని యేసుక్రీస్తు వారు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడ పుట్టాడు? బేత్లెహేములో పుట్టాడు. ఆ బేత్లెహేము అనేటువంటి యొక్క ఎఫ్రాతా ఈ స్థలములో అనేకులు వచ్చి తరాల వరకు కూడా ప్రభుని కొనియాడుకునేటువంటి వారిగా ఆ మరియను ధన్యురాలు అని చెప్పారు. మరియా, భయపడకము, నువ్వు దేవుని చేత కృప పొందిన దానివి, నువ్వు దేవుని యొక్క దయకు ప్రాప్తురాలవు, నువ్వు గర్భం ధరించి కుమారుడు కంటావు, ఆ కుమారుడు గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. అలాంటి యొక్క శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యాలు ప్రభు ఇక్కడ బేత్లెహేములో చూపిస్తున్నట్లుగా మనం తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అయితే ఆ దూత 10వ వచనం, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగు మహాసంతోషకరమైన స్వర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. మహాసంతోషకరమైన స్వర్తమానం, మహాసంతోషకరమైన. ఒక బిడ్డ పుట్టాడంటే మన వరకు సంతోషపడతాం, మన కుటుంబాల వరకు సంతోషపడతాం, లేదా మన గ్రామం సంతోషపడతాం. ప్రపంచం అంతటా సంతోషపడాలంటే మహాసంతోషకరమైనటువంటి స్వర్తమానం ఏంటంటే, లోక పాపలను మోసుకొని దేవుని గొర్రెపిల్ల అనేటువంటి ప్రభువుని యేసుక్రీస్తు వారు రక్షకుడుగా అవతరించాడు. యేసు రక్తం ప్రతి పాపలను మనం పవిత్రంగా చేయను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శిలువలో కాచినటువంటి యొక్క రక్తం ద్వారా, ఆ రక్తం ద్వారా ప్రతి పాపికి విమోచన, విడుదల. ఆయన పుట్టింది దేనికి అంటే మన పాపాలను కొట్టివేయటానికి పుట్టాడు. ఆయన సమాధి చేయబడటానికి పుట్టాడు. ఆయన నలగొట్టడానికి, గాయపరచబడినటువంటి యొక్క దెబ్బలు తినడానికి పుట్టాడు. ఆయన తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి పుట్టాడు. ఆయన మరణాన్ని జయించడానికి పుట్టాడు. ఆయన మన హృదయాల్లో నివాసం చేయడానికి పుట్టాడు.
ఆయన నమ్ముకుని ఆయన పేరట మనం కన్నీరుగా వచ్చి ప్రార్థన చేసుకుని విశ్వాసంతో రక్షించు ప్రభు అంటే పరలోక రాజ్యాన్ని కూడా చేర్చుకునేటువంటి యొక్క గొప్ప కృప ఆసనం చేసి తన రక్తంతో మనల్ని శుద్ధి చేసి పవిత్రపరిచి తన రక్తమాంసాలు పాలిపోయేటువంటి యొక్క యోగ్యతను మనకి దేవుడు అనుగ్రహించి చక్కటి బాప్తిసం ఇచ్చి దేవుని రాజ్యమునకు వారసులుగా చేసేటువంటి యొక్క శాశ్వత కాలం, ఏదో కొంతకాలం కనబడిపోయేటువంటి దేవుడు కాదు. పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారట ప్రత్యక్షమవుతాడంట. శాశ్వత కాలం భూలోకంలో బ్రతికినంత కాలం పరలోకమందు కూడా యుగ యుగములు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట ఉంది 13 వచ్చిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవుని స్తోత్రం చేసి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఎవరు చెప్తున్నారు? కోటాటి కోట్ల దేవదూతలు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆ దేవదూతలు పరలోకంలో ఉన్నటువంటి యొక్క ఉన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక అని చెప్పి పరిశుద్ధుడు 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 అని చెప్పి ప్రతిగానాలు చేస్తూ ఉన్నటువంటి వారిగా ఉన్నారు. అయితే భూమి మీదంట యేసయ్యకి ఇష్టమైనటువంటి వారు తనకిష్టమైనటువంటి యొక్క ప్రజలందరి మీద కూడా ఏముంటుందంట? సమాధానం ఉంటుందంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించినట్లయితే, ఈ లోకాన్ని విడిచిపెట్టి ఈ లోకాన్ని జయించుకున్నట్లయితే, దేవుని చిత్తం చేసినట్లయితే, దేవుని పాదాల దగ్గర తగ్గించుకుని వినయ మనసుకులై ఉన్నట్లయితే, ఈ చిన్న బెత్లెహేములో ప్రభు ఎన్నుకుని ఏ విధంగా జన్మించాడో అదేవిధంగా నీ హృదయములో కూడా నా హృదయములో కూడా ప్రభు జన్మిస్తాడు. పెద్ద పెద్ద నక్షత్రాలు పెట్టుకున్న లైటింగ్లు వేసుకున్నటువంటిది అది గొప్ప విషయం కాదు. కానీ ప్రియులారా, సంతోషించు, పండుగ మంచిదే, ప్రభు పెట్టారు, సంతోషించు. ఆయన మనకు రక్షకుడుకు పెట్టాడు. ఆయన చంపాలని హేరోదు రాజు కూడా ఏం చేశాడంటే 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యొక్క పురుషులందరినీ మగపిల్లలందరినీ కూడా సంహరించండి అని చెప్పి శాసనం చేశాడు. హేరోదు రాజు చేసినటువంటి యొక్క ఈ ఉగ్రత, ఈ భయంకర క్రూరత్వం, చెడిపోయినటువంటి మూర్ఖత్వం, కుట్ర, నేను తప్ప యూదులకు రాజు ఉండకూడదని చెప్పేసి పన్నాగమైనటువంటి వాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రపంచానికే కాదండి, పరలోకమందును సకల లోకములందును కూడా సృష్టికర్త అయినటువంటి యొక్క యేసుక్రీస్తు వారు ఆదిలోనే ఉన్నటువంటి వాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లుగా ఆయన అక్కడ ప్రియులరా ఒక వధించబడిన గొర్రె పిల్లగా ఉన్నాడు. లోక పాపలను మోసుకొని పో దేవుని గొర్రె పిల్లండి. వధ చేయబడ్డాడు. ప్రభు అని యేసుక్రీస్తు వారు తను తానే దేవునికి అర్పించుకున్నాడు. అలాంటి శ్రేష్టమైనటువంటి యొక్క ప్రభువు మన కోసం ఏం చేశాడంటే అతను ధనవంతుడైనప్పటికీ, యెహోవా యేసుక్రీస్తు వారు ధనవంతుడైనప్పటికీ పేదవాడిగా దరిద్రం పొందినటువంటి యొక్క దరిద్రుడిగా అవతరించాడు. ఎందుకంటే మనలను ధనవంతులుగా చేయటానికి, మనలను ఐశ్వర్యవంతులుగా చేయటానికి. ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ధనము ఐశ్వర్యం కూడా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అది శాశ్వతమైనది కాదు. మనం గుప్పిడ మెతుకులు ఆహారం తీసుకుంటాం తృప్తిగా, ఆ తర్వాత వస్త్రాలు కావాలి, ఉండటానికి ఏదైనా నివాసం. ప్రియులరా, దానికి మించి మనం ఏం ఎత్తుకెళ్ళాం. కానీ యుగ యుగములు పరలోకమందు దేవుడిచ్చేటువంటి యొక్క ఐశ్వర్యము ఆడ గొప్పదిగా మనం ఉంటాము. దేవుని మహిమతో నింపడం. ఇప్పుడు మనం చెప్పబడినటువంటి వాక్యము ఎఫ్రతా, మేకా గ్రంథంలో ఉన్నటువంటి యొక్క ఎఫ్రతా బెత్లెహేము అంట, అక్కడ ఫలభరితంగా ఉండదంట. అలాగే ప్రియమైన వాళ్ళారా, రూతు గ్రంథంలో రాయబడినట్లుగా అక్కడ ఖ్యాతి నొందినటువంటిదిగా, ప్రఖ్యాతిగాంచినటువంటిదిగా ఆ ఎఫ్రతా అనేటువంటి యొక్క బెత్లెహేము ఫలభరితమైనటువంటిది, ఖ్యాతి నొందినటువంటిది, అభివృద్ధి నొందినటువంటిది. అలాగా చిన్నవాడివైన నీవు ఏమీ లేనటువంటి ఒక దరిద్రుడిగా, ఒక కొద్దిపాటి ఏదో కష్టం చేసుకుని తినేటువంటి వాడిగా నేను ఉన్నట్లయితే, అలా ఉండినా సరే నా యేసు నీ హృదయంలో పెట్టినట్లయితే నువ్వు చూస్తాను బెత్లెహేం చిన్న బెత్లెహేం లాంటి వాడివి. కానీ ఆ బెత్లెహేములో రారాజు పుట్టాడు, రక్షకుడు పుట్టాడు, గొప్ప దేవుడు పుట్టాడు, సర్వోన్నతుని కుమారుడు, మహోన్నతుడు, సర్వసృష్టికి అధినేత. అలాంటి గొప్ప దేవుడు మన కోసం పుట్టాడు. నీ హృదయంలో ప్రభు ఉన్నట్లయితే నువ్వు గొప్పవాడివే, నువ్వు ఆశీర్వదించబడిన వాడివే,
నువ్వు ఫలవర్తంగా ఉన్నటువంటి వాడివి, పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వాడివి, దేవుని ఉంగరమైనటువంటి యొక్క ముద్రతో నువ్వు ముద్ర వేయబడినటువంటి వాడివి. నువ్వు అలాగ దీవించబడతావు, నువ్వు అలా ఆశీర్వదించబడతావు. నీ శత్రువులను నీ ఎదుట కృంగిపోతారు. 10,000 మంది దండొచ్చి నా ఎదుట మోకరించిన నేను భయపడనన్నాడు దావీదు భక్తుడు. ఒక త్రావుగా వచ్చి 10 త్రావులుగా పారిపెట్టినటువంటి వారిగా ఉంటారు శత్రువులు. కారణం ఏంటంటే దేవుడు నీ పక్షం యుద్ధం చేస్తాడు, దేవుడు నీ పక్షంలో వ్యాజ్యం ఆడతాడు, దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, నీ కుడి హస్తం బట్టి లేవనెత్తాడు. ఆయన బుద్ధి బలంతో యుద్ధం చేస్తాడు. ప్రియమైన వాళ్ళారా, ఎర్ర సముద్రం పాయలు చేయటానికి, ఇశ్రాయేలు ప్రజలకు అడ్డం వచ్చేటువంటి ఎర్ర సముద్రం పాయలు చేయటానికి దేవుడు ఏమన్నా మోషే లే, నువ్వు నిలబడి ఆకాశం వైపు సముద్రం వైపు నీ కర్ర చేతిలో ఉన్న కర్ర పైకి చూపించు అన్నాడు. అంతే, ఊరికే నిలబడి చూడండి అన్నాడు. ఆ రాత్రిలోనే ఎర్ర సముద్రం పాయలైపోయింది. ప్రియమైన వాళ్ళు, ఎర్ర సముద్రం దారి చేస్తున్నాను. ఎర్ర సముద్రం ఏంది, ఏ సముద్రమైనా ఏ నది అయినా సరే, నది మీద యాజకులు కాలు పెట్టగానే, మందసం మోసేటువంటి యాజకులు అరికాలు మోపగానే ఆ నీళ్లు పాయలిచ్చేసినాయి అంటారు. అగ్ని రథములతో ఏలియా ప్రవక్తని పరలోకానికి తీసుకుని వెళ్ళినట్లుగా చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి నమ్మకమైనటువంటి వారేంగా విశ్వాసం కలిగి ఉండి ప్రార్థన భక్తితో మనం ముందుకు వెళదాం, పరిశుద్ధులుగా జీవిద్దాం, విశ్వాసం కలిగి ఉందాం. మన చిన్నవాళ్ళమే, బెత్లెహేములోకి చిన్నవాళ్ళం అనుకోవాల్సలేదు. సొలొమోను మహారాజు రాసిన పరమగీతాల్లో మొదటి అధ్యాయం, పరమగీతాలు 1వ అధ్యాయం 5వ వచనం, యెరూషలేము కుమార్తెలారా. యెరూషలేము కుమార్తెలు అంటే యూదా దేశంలో ఉన్నటువంటి యొక్క ముఖ్య పట్టణం యెరూషలేం. యెరూషలేములో ఉన్నటువంటి యొక్క ప్రజలందరి గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ఈ బెత్లెహేముకు సంబంధించినటువంటి యొక్క బిడ్డలు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానైన సౌందర్యవంతులను. అబ్బా, ప్రజల దృష్టికి, లోకం దృష్టికి నేను నల్లదానిగా కనబడుతున్నానేమో, కానీ నేను సౌందర్యవంతురాలను. అబ్బా, ఎలా సౌందర్యవంతురాలైంది? నల్లగా ఉన్నటువంటి యొక్క స్త్రీ, నల్లగా ఉన్నటువంటి యొక్క ఆడమనిషి, నల్లగా ఉన్న అందసందాలు లేనటువంటి యొక్క వ్యక్తి, ఆ స్త్రీ ఎలా అయిపోయిందంట? సౌందర్యం. ఎందుకని? ప్రభు అని యేసు అక్కడ పెట్టాడు, రక్షకుడు అక్కడ పెట్టాడు. ఒక ఇంతైన రక్షించింది, వెలుగుతో ప్రకాశిస్తూ ఉంది, పరలోకం నుంచి దేవదూత ప్రత్యక్షం అవుతుంది, గొర్రెల మేపే కాపలకు ప్రత్యక్షమైంది, యేషపుకు ప్రత్యక్షమైంది, మరియకు ప్రత్యక్షమైంది, జ్ఞానులకు ప్రత్యక్షమైంది. ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క గాబ్రియల్ అనేటువంటి యొక్క దూత ప్రత్యక్షమై, ఆ దూత ప్రకాశిస్తూ మాట్లాడుతున్నప్పుడు తెల్లటి మహిమతో కప్పబడినటువంటి బిడ్డలుగా ఉండి భయం ఆందోళన చెందినటువంటి వారిగా ఉన్నారు. అలాంటి వారిని ప్రభు చక్కగా స్పష్టంగా దీవించాడు. మరియా, భయపడకము, నువ్వు దేవుని చేత కృప పొందినదానివి, దేవుని దయకు నువ్వు ప్రాప్తురాలివి, నువ్వు యోగ్యురాలివి, నువ్వు పరిశుద్ధురాలివి. నీ గర్భమున పుట్టబోతున్నాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు, ఒక రక్షకుడు, దీవించే దాత, ప్రఖ్యాతిగాంచేటువంటి దేవుని యొక్క మహోన్నతుని కుమారుడు. ఆయన సర్వశక్తిమంతుడు, బలాఢ్యుడు. ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారికి కడిగి శుద్ధీకరించడానికి తన రక్తం చిందిస్తాడు. ఆ రక్తంలో ఉన్నటువంటి యొక్క సువాసన, పరిమళ తైలం. ప్రియమైనటువంటి యొక్క దేవుని బిడ్డలారా, అలాగ దీవించడం చూసారా? ఇక్కడ సొలొమోను మహారాజు రాసినటువంటి యొక్క మాట, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దానినైనను సౌందర్యవంతురాలను. నేను ఒకప్పుడు నల్లదానినే, ఒకప్పుడు చీకటిగా ఉన్నా, ఒకప్పుడు అందహీనంగా ఉన్నా, ఎవరు కూడా నన్ను చూసి మెచ్చుకోక, ఎవరు కూడా నన్ను చూసి అసహించుకునేటువంటి వారిగా ఉన్నా. ఎందుకంటే నేను పాపంలో జీవిస్తున్నా, లోకంలో ఉన్నా, చెడిపోయిన స్థితిలో ఉన్నా. ఈనాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా హృదయంలో పెట్టాడు, నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను. ఇప్పుడు నా యేసుక్రీస్తు వారే నన్ను సౌందర్యవంతురాలుగా చేశాడు, బెత్లెహేమును సౌందర్యవంతురాలుగా చేశాడు, అభివృద్ధి పొందినటువంటి యొక్క దేశంగా చేశాడు, ప్రఖ్యాతిగాంచిన దేశంగా చేశాడు, ముద్రమైన ఉంగరంగా చేశాడు, పేరు ప్రతిష్ఠించినటువంటి యొక్క దేశంగా చేశాడు. గ్రామాన్ని చిన్నదిగా, అల్పంగా ఉన్న, కొద్దిగా ఉన్న ఆ యొక్క బెత్లెహేము అనేటువంటి ఎఫ్రాతాన్ని దీవించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులరా, నేను నల్లని నేను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలె సొలొమోను నగరు తెరవలను,
నేను సౌందర్యవంతురాలను, నల్లని దానిని నన్ను చిన్న చూపులు చూడకూడి. నేను ఎండ తగిలిన దానను, నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకు కావలికత్తిగా నుంచిరి. అయితే నా సొంత తోటను నేను కాయకపోతేనే. ప్రేమికుడు నేను బిడ్డారా, నీ యొక్క సొంత తోట, దేవుని సేవకులైనటువంటి వారైనా నీ సొంత తోట, నీకిచ్చిన మందిరం, నీకిచ్చిన సేవ, నీకిచ్చిన చిన్న పొలం నువ్వు చక్కగా సాగుబడి చేసుకున్నట్లయితే కడుపు నిండా ఆహారం తృప్తిగా భుజించగలవు. నీవు పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి వారికి ఫలవర్తంగా అభివృద్ధి పొంది దీవించబడతావని ప్రభు ఇక్కడ స్పష్టంగా ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన ఓ బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు దీవించబడతావు, ఫలభర్తిగా ఉంటావు, అలా ఆశీర్వదించబడతావు అని చెప్పినట్లుగా దేవుడు మనం దీవించక ఇష్టపడి ఉన్నాడు కనుక చిన్నదానని నల్లదానని పాపంలో ఉండిపోయినానని నువ్వు దిగులు పడకుండా నువ్వు ప్రభు వైపు చూడు, రక్షకుడిని హృదయం చేర్చుకో, నువ్వు మారు మనసు పొంది పాపక్షమణతో యేసుక్రీస్తునామములో బాప్తిసం తీసుకొని రక్తమాంసలం బావలికి వస్తాయి, రక్షణ పొందు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు నీ హృదయంలో పడతాడు, నేను బహుగా దీవిస్తాడని ప్రభుపేట మనం చేస్తే మాటలతో ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. సకలాశీర్వాదములకు కారణభూతుడైన యేసయ్య నీ బంగారు పాదాలకు వందనాలు. శ్రేష్ఠుడా, మహనీయుడా, ఆనాటి కాలంలో ప్రభు బెత్లెహేములో పుట్టినటువంటి ఎఫ్రాతా ఎంత ఫలభరితంగా ఉందో నా యేసుక్రీస్తు రాజా, అలాగా మా హృదయాల్లో నువ్వు పెట్టి ప్రభు ఒక రక్షకుడుగా నా నాయన మాకు ప్రభు యేసయ్య శాశ్వత కాలం ఉండేటువంటి యొక్క ప్రభువుగా మా మధ్యలో మా హృదయంలో ప్రకాశిస్తూ ఉండి మమ్మల్ని దీవించమని, నీ సన్నిధి ఎప్పుడు మాకు తోడుగా ఉంచమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన సన్నిధి నిత్యము మనందరికీ సదాకాలం ప్రభు తోడేండి దీవించి ఆశ్రయించి ఆయన యొక్క రక్తం ద్వారా ప్రశస్తమైనటువంటి యొక్క నామం మహిమార్థమై మనల్ని పరలోక రాజ్యం చేర్చుకున్నాను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ.